హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. అద్దె భార్య ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. బయటికి వచ్చిన ఆనంద్కి చేతులు కట్టుకుని తల వంచుకుని తప్పు చేసిన చిన్నపిల్లల అమాయకంగా నిలబడి ఉన్న సహస్ర కనిపించింది. ఆమెను అలా చూడడంతో అతని కోపం తారాస్థాయికి వెళ్ళగా హ్యాండ్ స్లీవ్స్ పైకి మడత పెట్టి, ఈరోజు నా చేతిలో నువ్వు చచ్చావే అంటూ ఆమె దగ్గరికి వచ్చి ఆమె పీక గట్టిగా పట్టుకుని నొక్కుతూ ఉన్నాడు ఆనంద్. అతను పీక నొక్కుతున్న నొప్పి కన్నా అతని కళ్ళల్లో కనిపిస్తున్న కసి చూస్తుంటే సహస్రకి పై ప్రాణాలు పైనే పోతున్న ఫీలింగ్ కలిగింది. అయిపోయింది, ఈ రోజుతో నా జీవితం అంతమైపోయింది. నా చిన్నప్పటి నుంచి యుగాంతం యుగాంతం అంటూనే ఉన్నారు. ఇప్పటి వరకు ఆ యుగాంతం రాలేదు, కానీ నా అంతం మాత్రం వచ్చేసింది. ఇంకా నాకు ఈ ప్రపంచానికి మధ్య ఉన్న సంబంధం తెగిపోతుంది అని మనసులో అనుకుంటూ భయంగా అతన్నే చూస్తూ ఉంది ఆమె. కోపంగా ఆమె వైపే చూస్తూ ఉన్న ఆనంద్కి ఆమె కళ్ళల్లో తిరిగిన చిన్నపాటి కన్నీటి పొర కనిపించింది. అది చూడగానే అతని గుండెలో చిన్నగా నొప్పిగా అనిపించడంతో ఆమె గొంతుపై ఉన్న తన చేతిని తీసేశాడు అతను. దాంతో కొంచెం గట్టిగా ఊపిరి తీసుకుని, లేట్ అయిపోతుంది సార్, మీటింగ్ హాల్లో మీకోసం అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు, త్వరగా పదండి అంటూ అతి కష్టంగా చెప్పింది సహస్ర. దాంతో మీటింగ్ విషయం గుర్తు రావడంతో కంగారుగా అటువైపు పరుగు తీశాడు ఆనంద్. అతని వెనకే ఫాలో అయ్యింది సహస్ర. ఆకాష్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో సీట్లో వెనక్కి వాలి అలానే కళ్ళు మూసుకుంది ధాత్రి. దాంతో మెల్లిగా ఆమెకి నిద్ర పట్టేసింది. అలా ఆమె ఎంతసేపు నిద్రలో ఉందో తెలియదు, కానీ చాలాసేపటి తర్వాత మెలకు వస్తూ ఉండడంతో మెల్లిగా కళ్ళు తెరిచి చూసిన ఆమెకి చుట్టూ చీకటిగా ఉండడం కనిపించింది. ఏంటిది, అప్పుడే చీకటి పడిపోయిందా? ఎప్పుడో మధ్యాహ్నం సార్ కారు ఎక్కించుకున్నట్లు గుర్తు. ఇప్పటి వరకు ఎక్కడికి తిప్పారో, ఎక్కడికి తీసుకువచ్చారో ఏంటో అని అనుకుంటూ పక్కకి చూసిన ఆమెకి అక్కడ ఆకాష్ కనిపించలేదు. ఏంటి, ఒక్కదాన్నే కారులో వదిలేసి ఈ మనిషి ఎక్కడికి వెళ్ళిపోయాడు అని అనుకుంటూ కంగారుగా చుట్టూ చూసిన ఆమెకి ఒక్క లైట్ కూడా ఆ ప్రాంతంలో వెలుగుతున్నట్లు కనిపించలేదు. దానితో మనసులో ఏదో తెలియని భయం మొదలైంది. ఇందాక నా మాటలతో హర్ట్ చేశానని కోపం వచ్చి ఏ అడవిలో కన్నా నన్ను తీసుకువచ్చి వదిలేసి వెళ్ళిపోలేదు కదా అని మనసులో అనుకుంటూ భయంగానే డోర్ తీసుకుని కిందకి దిగింది ధాత్రి. చుట్టూ చెట్లు తప్ప ఇంకా ఏమీ ఆమెకి కనిపించడం లేదు. బాబోయ్, ఖచ్చితంగా ఈ మూర్ఖుడు నన్ను ఎక్కడో వదిలేశాడు. ఇది చూస్తే చాలా పెద్ద అడవిలా కనిపిస్తూ ఉంది. ఈ అడవిలో పాములే ఉన్నాయో, పులులే ఉన్నాయో, వాటిలో వేటికి నేను ఆహారంగా అయిపోతానో అని మనసులో అనుకుంటూ మెల్లిమెల్లిగా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఆకాష్ గారు, ఆకాష్ గారు అని చిన్నగా పిలుస్తూ ఉంది ఆమె. కానీ ఆమె పిలుపుకి ఎవ్వరూ రెస్పాన్స్ ఇవ్వలేదు. దొంగ సచ్చినోడు, ఏదో ఒక మాట అంటే ఇలా అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోతాడా, అది కూడా ఎక్కడో తెలియని అడవిలో. ఇలాంటి మూర్ఖుడిని నేను ఎక్కడా చూడలేదు అని అనుకుంటూ ఎవరైనా మనుషులు కనిపిస్తారేమో అని వెతుకుతూ కొంచెం ముందుకు నడుస్తూ ఉంది ధాత్రి. అలా భయపడుతూ కొంచెం ముందుకు నడిచిన ఆమెకి ఎక్కడి నుంచో దూరంగా పులి గాండ్రించిన సౌండ్ వినిపించింది. అది విన్న ఆమె గుండె జల్లుమనగా, బాబోయ్ పులి అంటూ అక్కడి నుంచి పరుగు తీసిన ఆమె చూసుకోకుండా ఎవరినో గుద్దుకొని అతను మనిషే అని అర్థమవడంతో అతన్ని గట్టిగా పట్టుకొని, ప్లీజ్ హెల్ప్ మీ, హెల్ప్ మీ ప్లీజ్, మా ఆయనకి నా మీద కోపం వచ్చి ఇక్కడ నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, మీరు నాకు హెల్ప్ చేయండి, నాకు చాలా భయంగా ఉంది, దయచేసి సిటీలోకి ఎలా వెళ్ళాలో చెప్పండి ప్లీజ్ అంటూ భయంతో గజగజ వణికిపోతూ ఉంది ఆమె. అసహనంగా ఆమె వైపు చూస్తూ, హలో మేడం, అద్దె భార్య గారు, మీ ఆయనకి కోపం వచ్చి మిమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళలేదు, మీతో 2 రోజులు టైం స్పెండ్ చేద్దామని మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చారు, కొంచెం కళ్ళు తెరిచి చూస్తే తమరిని వదిలేసిన మీ ఆయన గారు కనిపిస్తారు అన్న ఒక బేస్ వాయిస్ ఆమెకు వినిపించడంతో ఆ వాయిస్ ఎక్కడో విన్నట్లుంది అని అనుకుంటూ కళ్ళు తెరిచి పైకి చూసిన ఆమెకి
కోపంగా తనని చూస్తూ కనిపించాడు ఆకాష్. అతను చూడంగానే కొంచెం ప్రాణం లెగిసి రావడంతో, ఆకాష్ గారు, మీరు ఇక్కడే ఉన్నారా? నేను ఇంకా మీరు ఎటు వెళ్ళిపోయారో, ఏమైపోయారో, ఈ అడవిలో దారి తప్పిపోయారేమో అని తెగ కంగారు పడిపోయి మిమ్మల్ని వెతుక్కుంటూ ఇలా వచ్చాను తెలుసా? చిన్నగా నవ్వుతూ ఆనందంగా చెప్పింది ధాత్రి. కోపంగా ఆమె వైపు చూస్తూ, ఎక్స్ట్రాల్ చేయకే, నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోయానేమో అని అనుకుని మనసులో నన్ను నానాబూతులు తిట్టుకుని ఎక్కడి నుంచో పులి గాండ్రింపు వినిపించేసరికి భయపడి ఇలా వచ్చి ఇక్కడ ఉన్న మనిషి ఎవరో ఏమిటో కూడా చూడకుండా బల్లి అతుక్కున్నట్లు అతుక్కుపోయావని నాకు తెలుసు, కానీ ఇంకా నన్ను వదులు, ఇరిటేషన్గా ఉంది, చిరాకు పడుతూ అన్నాడు ఆకాష్. ఓ, తెలిసిపోయిందా అనుకుని అతని వదిలి చిన్నగా తలగొక్కుంటూ, సారీ అండి, చిన్న మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను, క్షమించండి సార్, క్యూట్గా మొహం పెట్టి అంది ధాత్రి. సీరియస్గా ఆమెను చూస్తూ, నా రాజ్యంలో క్షమించడాలుండవు, శిక్షించడాలు మాత్రమే ఉంటాయి. పైగా మనది ఫిజికల్ రిలేషన్ మాత్రమే కదా, సో క్షమించవలసినంత జాలి దయ నీ మీద కలగవులే అని ముందుకు అడుగులు వేశాడు ఆకాష్. బాబు మనం అన్న మాటకి బాగా హట్ అయినట్లున్నాడు. ఎక్కడో ఖాళీ మాడు కంపు కొడుతుంది, ముక్కు ఎగబీల్చుకుంటూ అనుకుని అతని వెనకే నడుస్తూ ఉంది ధాత్రి. ఫోన్స్ కట్టా ఇక్కడ ఏమీ పనిచేయవు, అన్ని కార్లోనే వదిలేసి నడువు అన్నాడు ఆకాష్. నిజంగానా అని సంతోషపడిపోతూ, చూసారా, నేను ఇందాకే ఈ బిజీ లైఫ్కి కొన్నాళ్ళు సెలవిచ్చి ప్రశాంతంగా బ్రతికితే బాగుండెను, అలా బ్రతికేలా ఆశీర్వదించు తండ్రి అని మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకున్నాను. వెంటనే అలా జరిగిపోయింది చూడండి, ఉత్సాహంగా చెప్పింది ధాత్రి. ఆమె వైపు సీరియస్గా లుక్ ఇచ్చి, తీసుకొచ్చింది నేను, క్రెడిట్ దేవుడికా అని మనసులో అనుకుంటూ, అవునా, అయితే సరే పద అంటూ ముందుకు నడిచాడు ఆకాష్. అలా కొంచెం దూరం నడిచాక, ఇంకా ఎంతసేపు ఆకాష్ గారు, నడిచి కాళ్ళు లాగేస్తున్నాయి, పైగా ఇక్కడ ఒక్క లైట్ కూడా లేదు, చీకట్లో కాళ్ళకి తాడే తగులుతుందో లేక పామే తగులుతుందో తెలిసి చావట్లేదు నీరసంగా అరిచింది ధాత్రి. మనస్ఫూర్తిగా కోరుకుంటే ఏదైనా దొరుకుతుంది అంటారు కదా, అలాగే నీకు లైట్ కావాలని కోరుకో, నీ కోరికలో నిజాయితీ ఉంటే దేవుడు లైట్ ఇస్తాడేమో అన్నాడు ఆకాష్. ఆ మాట విని సీరియస్గా అతని వైపు చూసి, ఏంటిది, నేను ఏ మాట అన్నా ఈయన గారు చాలా సీరియస్గా తీసుకుంటున్నారు, కొంపతీసి అడవిలోకి తీసుకువెళ్ళి నాతో అఘోరాతో అద్దె భార్య అన్న సినిమా ఏమన్నా తీయాలనుకుంటున్నాడా ఏంటి అని మనసులో అనుకుంటూ విచిత్రంగా అతన్ని చూస్తూ ఉంది ఆమె. ముందుకు వెళుతూనే, అలా నా వైపు ఎంత చూసినా లైట్ రాదు అమ్మడు, త్వరగా దేవుణ్ణి ప్రార్థించు, లైట్ తెప్పించు, నాకు కూడా ఈ చీకట్లో నడవడం చాలా కష్టంగా ఉంది అన్నాడు ఆకాష్. అలాగే సార్, అలాగే, మీ కళ్ళు తెరిపించడం కోసమైనా ఇప్పుడు లైట్ వస్తుంది చూడండి ఉక్రోషంగా అంది ధాత్రి. నిజమా అంటూ ఆమె వైపు తిరిగి, సరే తెప్పించి చూద్దాం, లైట్ వచ్చే వరకు ఇక్కడి నుంచి మనకు కదిలేదే లేదు అన్నాడు ఆకాష్. ఆ మాట విన్న పాప గుండెల్లో రాయిపడింది. బాబోయ్, అనవసరంగా అహానికి పోయి లైట్ తెప్పిస్తాను అని అన్నానేమో, ఇప్పుడు లైట్ రాకపోతే ఈ అడవిలో ఈ రాత్రి నేను జీవసమాధి అయిపోవడం గ్యారంటీ అని మనసులో అనుకుని కళ్ళు మూసుకుని రెండు చేతులు దగ్గరికి తెచ్చి జోడించి, దేవుడా దేవుడా దేవుడా, నా కోసం కాకపోయినా ఈ మూర్ఖుడికి నువ్వు ఉన్నావు అని నిరూపించుకోవడం కోసమైనా ఇక్కడ ఒక లైట్ ప్రసాదించవయ్యా అని భయంగానే మనసులో ప్రార్థిస్తూ ఉంది ధాత్రి. ఆమెని అలా చూసి చిన్నగా నవ్వుకున్న ఆకాష్, ఇడియట్, నీలో ఎలాంటి మార్పు రాలేదు అని మనసులో అనుకుని కింద కాలి దగ్గర ఉన్న రాయి తీసి పక్కన ఉన్న పొదల్లోకి విసిరాడు. ఆ రాయి కొంచెం పెద్దగా శబ్దం చేయడంతో అదిరిపడిన ధాత్రి కళ్ళు తెరిచి చూసింది. ఆ వెంటనే ఆమె కళ్ళ ముందు జరిగిన అద్భుతాన్ని చూసి ఆమెకి నోట మాట రాలేదు. మినుగురు పురుగులు వాళ్ళిద్దరి చుట్టూ తిరుగుతూ ఆ చీకటిగా ఉన్న ఆ ప్రదేశాన్ని తమ వెలుతురులతో నింపేశాయి. అది చూసి ఆనందంతో గంతులు వేస్తూ, ఆకాష్ గారు, నేను చెప్పానా దేవుడు ఉన్నాడు, మనస్ఫూర్తిగా ఏమడిగినా ఇస్తాడు అని, చూసారా, చిటికలో లైట్ ఇచ్చేశాడు,
ఇప్పుడు మీరు కూడా నమ్మి తీరాలి అంటూ 2 అడుగులు ముందుకు వేసి, ఐ లవ్ యూ దేవుడా, ఐ లవ్ యూ అంటూ అరుస్తూ ఉంది ఆమె. అది చూసిన ఆకాష్ మనసు కూడా ఆనందంతో నిండిపోగా, ఒకప్పుడు ఇలానే గంతులు వేస్తూ ఐ లవ్ యూ అక్కి అని ఆమె చెప్పిన మాటలు అతని చెవిలో గింగిర్లు తిరుగుతూ ఉన్నాయి. నన్ను అంత తేలిగ్గా ఎలా మర్చిపోయావు నువ్వు? నాతో ఉంటూనే నా గురించి చెప్తూ ఉంటే నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో నాకు అస్సలు అర్థం కావడం లేదు. అక్కి అంటే ప్రాణమని చెప్తున్నావు. మరి ప్రాణాపాయ స్థితిలో ఉన్న నన్ను వదిలేసి నువ్వు ఎలా అలా వెళ్ళిపోయావు? నీ నుంచి చాలా ప్రశ్నలకు సమాధానాలు కావాలి నాకు ధాత్రి. ఆ సమాధానాల కోసమే నిన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చాను. ఆ సమాధానాలు తెలుసుకున్నాకే మన బంధంపై నాకు ఒక క్లారిటీ వస్తుంది అని మనసులో అనుకుని, దేవుడికి ఐ లవ్ యూ చెప్తే మీ అక్కి ఫీల్ అవుతాడేమో, ఒక్కసారి బాగా ఆలోచించుకో అన్నాడు ఆకాష్. ఆ మాటకి ధాత్రి మొహంలో నవ్వు మాయమవ్వగా, నా అక్కి ఇప్పుడు లేడు ఆకాష్ గారు, తనెప్పుడో దేవుళ్ళో కలిసిపోయాడు. నా కోసం అదిగో అక్కడ ఎదురు చూస్తూ ఉన్నాడు అంటూ ఆకాశం వైపు చూపించి విరక్తిగా నవ్వి కళ్ళలో చేరిన కన్నీటితో ముందుకు నడుస్తూ ఉంది ధాత్రి. కానీ ఆకాష్ అడుగులు మాత్రం ముందుకు పడడం లేదు. ఏదో భూమిలో కాళ్ళు కూరుకుపోయినట్లు అక్కడే ఆగిపోయాడు అతను. ఏంటి, నేను చనిపోయానా? కానీ ఎలా? తను అలా ఎలా అనుకుంటుంది అని అనుకుంటున్న అతనికి త్వరగా రండి ఆకాష్ గారు అంటూ పిలిచిన ధాత్రి పిలుపు వినిపించింది. దాంతో ప్రస్తుతానికి ఆ షాక్ నుండి తేరుకుని ఆమె వెనకే అప్రయత్నంగా నడుస్తూ ఉన్నాడు అతను. తన గదిలో కూర్చుని హాయిగా ఫోన్ చూసుకుంటూ ఉంది రేఖ. అప్పుడే కంగారుగా ఆ గదిలోకి వచ్చిన తనూజ ఆమె చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని ఆఫ్ చేసి బెడ్ మీదకి విసిరేసి, రావే వెళ్దాం అంటూ పిలిచింది. ఎక్కడికి? అయోమయంగా అడిగింది రేఖ. అయ్యో ముద్దు, మర్చిపోయావా? నిన్న మనం అనుకున్నాం కదా, ఆ రాక్షసుడు ఇంటి నుండి బయటికి వెళ్ళగానే వెళ్ళి వాడి గది మొత్తం చెక్ చేయాలి అని. వాడు వెళ్ళిపోయాడు, ఇంకా మనం వెళ్ళడమే లేటు, రా వెళ్దాం అంది తనూజ. ఏంటి వచ్చేది? నువ్వేమైనా సినిమాకి రమ్మంటున్నావా లేక షికార్కి రమ్మంటున్నావా? హా అక్క పద అని బ్యాగ్ వేసుకుని నేను వెనక వచ్చేయడానికి. బ్రహ్మ రాక్షసుడి గదికి రమ్మంటున్నావు. ఆ గదికి వచ్చి చెక్ చేయడం కన్నా ఈ బిల్డింగ్ పైకెక్కి దూకేయడం చాలా ఈజీ. కావాలంటే చెప్పు, అది చేస్తాను. అంతేకాని ఇది నా వల్ల కాదు తల్లి, నన్ను వదిలేయి అంటూ 2 చేతులు ఎత్తేసింది రేఖ. ఏంటే అలా అంటున్నావు? నిన్న మనిద్దరం వాడి గదికి వెళ్ళి చెక్ చేయాలి అనుకున్నాం కదా, అయోమయంగా అడిగింది తనుజ. హలో మేడం గారు, నిన్న చెక్ చేయాలి అనుకున్నది నువ్వు, నేను కాదు. అయినా ప్రాబ్లం అనేది సొల్యూషన్ కోసం వెతుక్కోవాల్సింది నువ్వు, కాబట్టి వెళ్ళవలసింది కూడా నువ్వే, నేను కాదు. ఈ విషయంతో నాకు ఎటువంటి సంబంధము లేదు అని అంది రేఖ. అంతేనా? బాధగా మొహం పెట్టి అడిగింది తనుజ. అంతే, కఠినంగా చెప్పింది రేఖ. మరొక్కసారి ఆలోచించవే, ఆఫర్ ఇచ్చింది తనుజ. మడమ తిప్పి మాట్లాడడం, మరొకసారి ఆలోచించడం నా హిస్టరీలో లేదు. ఒక భారీ డైలాగ్ కొట్టింది రేఖ. అవునా? అయితే ఇది చూసాక కూడా నువ్వు ఇదే మాట మీద ఉంటావా అంటూ తన ఫోన్లో ఉన్న ఒక ఫోటో ఆమెకి చూపిస్తూ అడిగింది తనుజ. అది చూసిన రేఖకి కళ్ళు తిరిగినంత పని అయింది. ఏంటక్క ఈ ఫోటో? భయంగా అడిగింది రేఖ. ఇదా అమ్మా, తను నా గారాల చెల్లెలు రేఖ. ఆ పక్కనే ఉన్నది ఆమె గారాల బాయ్ ఫ్రెండ్, పేరేంటో తెలీదు, తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నా. నాకు ఆ కష్టం తప్పడం కోసం ఈ ఫోటోని మా ఆయన ముందు పెట్టి, ఏమండి మా చెల్లెలు చదువుకుంటాను అని చెప్పి ఇక్కడికి వచ్చి, ఇక్కడ ఎవరి ప్రేమలోనో పడింది, వాడికి ఎవరో కనుక్కోండి, కాళ్ళు చేతులు విరిచి పడేద్దాం అని ఒక్క మాట నా సైకో మొగుడికి కానీ చెప్పానే అనుకో, ఆ తర్వాత నీ బ్రతికేమైపోతుందో ఒక్కసారి ఆలోచించుకో, కొంచెం హుషారుగా అంది తనుజ. దానితో తన ఫ్యూచర్ కళ్ళ ముందు కనిపిస్తూ ఉండడంతో, అక్క దయచేసి నువ్వు అలాంటి వైలెంట్ డెసిషన్స్ తీసుకోకే. ఇప్పుడేంటి, నీ సైకో మొగుడి గదికి వచ్చి నిన్ను వాడు ఇక్కడ పసుపు తాడితో కట్టిపడేయడానికి గల కారణం ఏంటో వెతికి పట్టుకోవాలి, అంతే కదా? సరే అలాగే కానీ పద వెళ్దాం అంది రేఖ. లైక్ ఏ గుడ్ గర్ల్ అని చిన్నగా ఆమె బొగ్గ గిల్లి
ఆమెను తీసుకుని ధీరజ్ రూమ్లోకి వెళుతూ ఉంది తనుజ. మనసులో భయంగానే ఉన్న ఆ గదిలోకి వెళ్ళకపోయినా పోవడం గ్యారంటీ అని అర్థమవడంతో పోయే ముందు అక్కకి హెల్ప్ చేసి పోదామని ఫిక్స్ అయ్యి ధైర్యం చేసి ఆమె వెనకే వెళుతుంది రేఖ. మెల్లిగా ఒకరి తర్వాత ఒకరు ఆ గదిలో అడుగుపెట్టారు. నువ్వు ఈ పక్కన వెతుకు, నేను ఆ పక్కన వెతుకుతా అని గదిని ఇద్దరూ చెరో సగం పంచుకుని దండయాత్రకి దిగారు. అయినా దీని పిచ్చి కానీ దీని మొగుడేమైనా అమాయకుడా సాక్ష్యాలన్నీ గదిలో పెట్టుకోవడానికి? నాకు తెలిసి ఈ గదిలో తాగేసి పాడేసిన బీర్ బాటిల్స్ తప్ప ఇంకేమీ ఉండవు అని మనసులో అనుకుంటూనే ఏదో వెతకాలి కాబట్టి తప్పదు అనుకుని పైన వెతుకుతూనే ఉంది రేఖ. ఆమె అనుకున్నట్లే వారిద్దరికీ ఆ గదిలో ఏమీ కనిపించలేదు. అక్క, వెతికి నీరసం వస్తుంది కానీ ఇక్కడ ఏమీ లేవే. నా మాట విని గదిలోకి వెళ్ళి హాయిగా ఏసీ వేసుకుని పిజ్జా ఆర్డర్ పెట్టుకుందాం పదా అంది రేఖ. ఉండవే, అన్నీ వెతికాం కానీ ఈ కబోర్డ్లో ఏముందో చూడనే లేదు. దీని తాళం ఎక్కడుందో ఏంటో అని అనుకుంటూ ఆ రూమ్లో ఉన్న బెడ్ కింద దిండుల కింద తాళం కోసం వెతుకుతూ ఉంది తనుజ. అది చూసి ఇది అమెరికాలో ఉంటున్న ఇండియా ఆలోచనలు మాత్రం పోలేదు. అక్కడ కూడా ఇలా పరుపుల కింద దిండుల కింద తాళాలు పెట్టుకున్నట్లు దీని మొగుడు కూడా పెట్టుకున్నాడా అనుకుంటుందేమో పిచ్చి పిల్ల అని మనసులో రేఖ అనుకుంటూ ఉండగా ఆ కబోర్డు తాళాలు అక్కడ కాదు, కబోర్డు పైనే ఉన్నాయి. మీరు కొంచెం హైట్ తక్కువ కాబట్టి మీకు అందకపోవచ్చు. చైర్ ఏదైనా వేసుకుని ట్రై చేయండి, తాళాలు దొరుకుతాయి అన్న వాయిస్ వారిద్దరికీ వినిపించింది. దాంతో ఇద్దరు అదిరిపడ్డారు. ఆ వాయిస్ ఎవరిది? వీళ్ళిద్దరూ ఎవరికి దొరికారు? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.